కొత్తిమీర పచ్చడి అంటే అందమైన కలర్తో పాటు రుచిలో కూడా 100% సాటిస్ఫై. రైస్లోకైనా, దోశ, ఇడ్లీ ఏదైనా కలర్ రైస్లోకైనా ఈ కొత్తిమీర టమాటా పచ్చడికి 100 మార్క్స్ ఇచ్చేయచ్చండి. అంత బాగుంటుంది మరి. సరే, దానికోసం ముందుగా కొత్తిమీర పచ్చడి ఎంత కావాలో దాన్ని బట్టి కొత్తిమీర తీసుకోవాలి. ఇవాళ అయితే చూడండి, ఈ మాత్రం ఒక పెద్ద గుప్పెడు కొత్తిమీరతో చట్నీ చూసేద్దాం. ఈ గుప్పెడు కొత్తిమీర అనేది ఒక కట్ట కొత్తిమీర అనమాట. కొత్తిమీర పచ్చడి అంటే కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి. కొత్తిమీరలో మట్టి అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా వాటర్లో వేసి పెట్టామంటే ఆ మట్టి అడుక్కు వెళ్ళిపోతుంది. సరే, ఇక్కడ తీసుకున్న ఈ కొత్తిమీరకి ఇందులో వేసే 3 టమోటాలకు గాను ఒక 1/2 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఉద్దిపప్పు, ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 స్పూన్ దాకా ధనియాలు, రుచికి సరిపడా ఎండుమిర్చి. ఎండుమిర్చి వేసే ముందు గుర్తుంచుకోవాలి, మనం ఇందులో టమోటాలు వేస్తాం, చింతపండు కూడా వేస్తాం కాబట్టి ఆ రెండిట్లో పులుపు బాగానే ఉంటుంది. ఆ పులుపు బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, తినగలిగే కారాన్ని బట్టి. పచ్చడి చట్నీలలో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. వేసే ఆ ఎండుమిర్చిని కూడా ఈ విధంగా గింజలతో సహా తుంచి వేసామంటే ఆ పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను వేసిన ఎండుమిరపకాయలు ఒక 10 దాకా అయితే వేసుకున్నాను. ఇవి మరీ ఎక్కువ కారం లేవు, అలాగని తక్కువగా లేకుండా మీడియం కారంగా ఉన్నవి. వీటిని లో ఫ్లేమ్లోనే కొంచెం ఓపిక్గా ఈ పప్పులన్నీ కూడా వేగి మంచి స్మెల్ వచ్చి, చూడండి ఎండుమిరపకాయలు ఈ విధంగా క్రిస్పీగా వేగాయి అంటే ఇవి బాగా వేగినట్టే. పప్పులు కూడా వేగి ఒక మంచి స్మెల్ వచ్చి ఈ విధంగా తయారైన తర్వాత ఇవి చల్లారడానికి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఇందులోకే ఈ వేడి మీదనే కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఈ పప్పులు వేడివేడిగా ఉన్నప్పుడు ఇంగువ వేయడం వల్ల ఆ ఇంగువ వేగి కొంచెం మంచి స్మెల్ అయితే వస్తుంది. సరే, ఆ తర్వాత అదే కడాయిలోకి ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. నీళ్ళు అనేది ఏ మాత్రము పడకుండా చిన్న చిన్న కాడలతో సహా కట్ చేసి వేసుకోవాలి. ఒకవేళ ముదురు కాడలు ఉంటే తీసేసుకోవాలి, లేత కాడలు వేసుకోవచ్చు. తర్వాత లో ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ ఈ కొత్తిమీర బాగా వేగి దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. ఒకవేళ వాటర్ నుండి కొత్తిమీర వేసేటప్పుడు కొత్తిమీరలో కొంచెం ఎక్కువ వాటర్ పడ్డాయంటే మాత్రం ఆ వాటర్లో ఉడికిన కొత్తిమీర మెత్తని గుజ్జులా తయారవుతుంది. ఆ టేస్ట్ అంత బాగుండదు. కొత్తిమీరని ఉడికించకూడదు, ఆయిల్లో వేయించుకోవాలి, అప్పుడే టేస్టీ. నీళ్ళు అనేది ఏమాత్రం పడకుండా వేయించుకుంటే చూడండి ఈ విధంగా డ్రైగా వేగుతుంది. ఇలా వేయించుకుంటేనే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీర వేగి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ విధంగా వేగిన తర్వాత పూర్తిగా చల్లారడానికి ఒక ప్లేట్లో తీసుంచుకోవాలి. సరే, ఇందాక వేయించుకున్న పోపు దినుసులు ఈ కొత్తిమీర చల్లారేలోపు అదే కడాయిలోకి ఒక 4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి ఉంచి ఒక 10 దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలతో పాటు ఈ మాత్రం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకే వేసుకోవాలి, అప్పుడే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. వేసిన ఈ వెల్లుల్లి కరివేపాకును 1 నిమిషం అలా ఇలా వేయించుకోవాలి. ఈ వెల్లుల్లి వేగి ఒక మంచి స్మెల్ వచ్చేదాకా. అంటే వెల్లుల్లి లైట్గా రంగు మారిన తర్వాత ఒక 3 మీడియం సైజ్ బాగా గుజ్జున్న టమోటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. వేసే ఈ టమోటాలని గట్టి టమోటాలు కాకుండా అంటే పండు మాగిన గుజ్జున్న టమోటాలు వేసుకుంటే బాగుంటుంది. ఈ మాత్రం చింతపండు, ఆల్రెడీ టమోటాల్లో పులుపు ఉంటుంది, ఇక్కడ వేసే చింతపండు కొంచెం చూసుకుని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి అలా ఇలా కలిపేసి ఈ టమోటాలు మెత్తగా మగ్గేదాకా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచేసి మధ్యలో కలుపుకుంటూ ఎక్కువసేపు వేయించేసి వీటిని డ్రై అయ్యేంత వరకు కాకుండా స్కిన్ సపరేట్ అయ్యి కొంచెం మెత్తగా గుజ్జులాగా తయారయ్యేంత వరకు వేయించుకుంటే చాలు. ఇలా వేయించుకున్నామంటే గ్రైండ్ చేసే టైంలో నీళ్లు వేసుకోని అవసరం లేదు. ఈ గుజ్జుతోనే చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వేగితే చాలు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇదే కడాయిలో పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ టమోటా గుజ్జు చల్లారేలోపు ఇందాక వేయించుకున్నాం కదా ఈ మసాలా దినుసుల్ని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని గ్రైండ్ చేసే ముందు ఇందులో వేసిన ఎండుమిర్చితో ఒకవేళ మరీ కారం ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే కొన్ని ఎండుమిర్చి పక్కకు తీసేసుకోవచ్చు. పచ్చడి గ్రైండ్ చేశాక ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే తీసేసిన ఎండుమిర్చి మళ్ళీ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, మరీ మెత్తని పొడిలా కాకుండా కొంచెం బరకగా రవ్వలాగా గ్రైండ్ చేసుకుంటే చాలు. ఆ తర్వాత చల్లార్చిన కొత్తిమీర, ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఈ టమోటా గుజ్జు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి.
ఇప్పుడు ఏం చేయాలంటే ముందు గ్రైండ్ చేసుకున్న మసాలా ఈ టమోటా కొత్తిమీర బాగా కలిసి సమంగా మెదగడానికి ఈ విధంగా బాగా కలిపేసి గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే గ్రైండ్ చేయడానికి నీళ్ళు అనేది ఏమాత్రము వేయలేదు. టమోటాలు బాగా గుజ్జున్న టమోటాలు వేసుకున్నాను కాబట్టి. ఒకవేళ మీరు గట్టి టమోటాలు వేసుకున్నట్టయితే అందులో గుజ్జు ఉండదు కాబట్టి నీళ్ళు అనేది కొంచెం వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. తగినన్ని నీళ్ళు మరీ ఎక్కువ వేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసుకోవాలి. ఒకవేళ పుల్లగా ఉంది అంటే కారం అయినా తక్కువ ఉంటుంది లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే ఇందాక ఎండుమిర్చి పక్కకు తీసేసినట్టయితే ఇక్కడ వేసి ఒక రౌండ్ తిప్పుకోవచ్చు. ఫైనల్గా ఉప్పు కారం పులుపు సరిపడా పడితేనే ఈ కొత్తిమీర పచ్చడి సరిగ్గా కుదిరినట్టు. ఈ విధంగా రెడీ అయిన ఈ చట్నీకి పచ్చి ఉల్లిపాయల్ని కత్తితో కాకుండా ఈ విధంగా చేత్తో తుంచి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఇష్టం ఉంటే అలవాటు ఉన్నట్టయితే సింపుల్ పోపు పెట్టేసుకోవచ్చు. అంతే.